పుణ్యపూరుష భారత వందతాం సంసేవతాం తాం పుణ్యభూమిం భారతం. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. తానాజీ మలుసారే వీరగాథ. ఉత్తరానికి దక్షిణానికి మధ్యనున్నది కొండాన్ కోట. అంతెత్తున శత్రుదుర్భేద్యంగా నిలిచింది ఆ కోట. దురాక్రమణతో మొఘలాయుల వశమైన కోట. ఆ కోట పైన ఎగురుతుంది మొఘలాయుల జెండా. దాని స్థానంలో ఎప్పుడు ఎగురుతుంది కాషాయ జెండా అని ఆతురపడింది జిజియాబాయి ఎడద. పరుగున కబురంపింది వీరకుమారునికి, వ్యక్తపరిచింది ఆవేదనను తీర్చమని. అప్పటిదాకా పాదరక్షలు ధరింపజాలనని, అమ్మ వేదనను తీర్చడం తన బాధ్యత అని, స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకోవడం తన విద్యుక్త ధర్మమని సమావేశపరచాడు రారాజు శివాజీ తన మంత్రిమండలిని. అనితర సాధ్యమైన ఆ కార్యభారం ఎవరు వహించగలరని తానాజీ మలుసారే. కొడుకు పెళ్లి కన్నా ఉద్యోగ బాధ్యతే మిన్న అని, కుటుంబం కన్నా దేశ సంక్షేమమే మిన్న అని తాను ధీరుడై ముందుకు వచ్చాడు తానాజీ. అమ్మకు పాదరక్షలు తొడిగించే అవకాశం తనకిమ్మని. అతను మరాఠా దళపతి, కత్తిసాము వీరుడు, శివాజీ చిన్ననాటి సహచరుడు, స్వరాజ్య స్థాపన లక్ష్యకారుడు, ఓటమెరుగని మగధీరుడు. కోటకు ఉన్నాయి 2 ద్వారాలు. పహారా కాస్తున్నారు నిరంతరం శత్రు సైనికులు. మరోవైపు కాపు కాస్తున్నాయి సహ్యాద్రి పర్వత శ్రేణులు. కోట పైభాగాన భయపెడుతున్నాయి ఉగ్ర ఫిరంగులు. మ్లేచ్ఛులకు దాస్యం చేస్తూ సింహాసనాధీసులై ఉన్నారు మొఘల్ విధేయులు. కోట లోపల సాయుధులై ఉన్నారు రక్తం తాగే తోడేళ్ళు. తనతో ఉన్నది కొద్దిపాటి బలగం. గెలవాలంటే ఆలోచించాలి తరుణోపాయం. యోచించాడు శత్రువులు కలనైనా తలచని ఉపాయం. సరైనదని ఆలోచించాడు నిశిరాత్రి సమయం. తాళ్ళు కట్టి వదిలాడు యశ్వంతి అనే పెంపుడు ఉడుమును. తాళ్లను పట్టి ఎగబాకి చేరారు తానాజీ అనుచరులు కోట పైభాగమును. కానీ ఆసరికే ఆనవాళ్లు పట్టారు పగవాళ్ళు వారి కదలికలను. తానాజీ సింహమై గర్జించి తుదముట్టించాడు మొఘలాయి సైనికులను. ఆశ్చర్యం ఆరకముందే అంతమొందించాడు చాలామంది శత్రువులను. కణకణమండే ఆవేశం, నరనరమున చిందే ఆక్రోశం, కత్తిని చేరి విజృంభించింది, గుంఠనక్కల భరతం పట్టింది. జరుగుతున్నది తెలుసుకొని కోటపాలకుడు ఉదయభాను పరుగున వచ్చాడు. ఆ ప్రతాప్ రాథోడ్ మడమ తిప్పని రాజపుత్ర వీరుడే. కాని పరాయి పంచన చేరి స్వాభిమానాన్ని మరచిన మొఘలాయి విధేయుడు. అరివీర భయంకర యుద్ధం ఇద్దరి మధ్య. పోటీ పోరు 2 కొదమ సింహాల మధ్య. అలసిన తానాజీ చేతి నుంచి డాలు దూరం కాగా ఆ క్షణాన అక్కరకు వచ్చింది కాపాడుకోవడానికి అతని తలపాగా. నిరాయుధుడైన తానాజీని వెనుక నుంచి పొడిచాడు దుర్మార్గుడు. తల్లడిల్లే నొప్పితో విలవిలలాడే యోధుడు. ఒంట్లో ప్రాణం కంటిలో చేరిన
పోయే ఊపిరి కొనకు చేరిన ఉత్సాహపరిచాడు మరాఠా యోధులను. ఏక్ మరాఠా లాక్ మరాఠా అనే ఆలోచన కలిగించాడు. ఆరిపోతూ కూడా వేల దీపాలను వెలిగించాడు. తాను జారిపోతూ స్వరాజ్య ఆకాంక్షను బతికించాడు. వీరుడై చెలరేగి వీరస్వర్గం అలంకరించాడు. మరాఠా నేలన అమరుడై తానాజీ అందరి మనసులా నిలిచాడు. అన్న మృత్యువు అగ్నిని లేపింది తమ్ముడు సూర్యాజీ హృదయాన. చంపివేశాడు శత్రువు ఉదయభానును ఒక్క వేటున. వెన్ను చూపారు శత్రు సైనికులు పరుగు బాటున. కోట వశమైంది తానాజీ అమర త్యాగమున. విజయం దక్కింది వీరుని యందు శివాజీకున్న అచంచల విశ్వాసమున. కొండనా కోటపై ఎగిరింది భగవద్ధ్వజం. స్వతంత్ర కాంక్ష వీరులకు నైతిక బలాన్నిచ్చింది ఆ విజయం. ఉప్పొంగింది మరాఠా నేలను అమలిన సంతోషం. కానీ సింహాన్ని పిలుచుకునే మిత్రరత్నం రాలిపోయింది. గడ్డాలా పన్ సింహ గేలా. కోట దక్కిన సింహం దూరమైపోయింది. విచలితుడైన శివాజీ మనసు మూగబోయింది. విజయం వరించిన మిత్రుని మరణం వేదనను మిగిల్చింది. అతని సేవలు తలచి శివాజీ మనసు మూగబోయింది. శివాజీ పట్టాభిషేకం. రాజత్వానికి చిహ్నం కిరీటం, రాజ్యాధికారానికి అంకురార్పణం పట్టాభిషేకం. జ్యేష్ఠ త్రయోదశి శుభగడియలు, శాస్త్రోక్త వేద పండితుల పఠనాలు, గంగా యమునా సింధు నదీ జలాల పవిత్ర తీర్థధారలు, కావేరీ కృష్ణ గోదావరి నర్మదా నదీ తీర్థ జలాలు అభిషేకించాయి హిందూ పదపాద షాహీని. పండిట్ గాగభట్ నిర్వహించాడు పట్టాభిషేక మహోత్సవాన్ని. గుర్తు చేస్తూ అతని సార్వభౌమాధికారాన్ని స్వీకరించాడు శివాజీ ఛత్రపతి బిరుదాన్ని. చింతన చేస్తూ హిందూ సామ్రాజ్య స్వాభిమానాన్ని అధిరోహించాడు కృష్ణుడు అనే గుర్రాన్ని. రాజ్య విస్తరణ. ఛత్రపతి బిరుదు పెంచింది గురుతర బాధ్యతను. ముమ్మరం చేశాడు ఆక్రమణ ప్రయత్నాలను. ప్రయత్నించాడు దక్కన్ రాష్ట్రాలను ఏకం చేసేందుకు. అతని లక్ష్యం దక్కన్ రాష్ట్రాలను స్థానిక హిందూ పాలనలో ఏకం చేయడం. అతని ధ్యేయం సజాతీయులను మొఘలుల నుండి రక్షించడం. స్వపరమయ్యాయి ఖాందేశ్, బీజాపూర్, కార్వాల్, కోల్కాపూర్, జంజీరా, రామ్నగర్, బెల్గాం జాగీరులు. స్వాధీనమయ్యాయి ఆదిల్ షాహీ పాలనలోని వెల్లూరు, జింగిలా కోటలు. మిగిలి ఉన్నాయి తంజావూరు, మైసూర్ కోటలు. కారణం అచట నిలిచి ఉన్నాయి అతని సవతి సోదరుని వెంకోజీ సేనలు. పాలోళ్ల విభేదాలు స్వరాజ్య పాలనకు అయ్యాయి సంకెళ్ళు. రాజకీయ చతురత చూపి కూర్చిన మంతనాలు ఫలితమిచ్చి వశమయ్యాయి ఆ కోటలు. శివాజీ మరణం. తల్లి పెంపకంలో చిన్నతనాన మొలకెత్తిన స్వాభిమానం 16 సంవత్సరాల నూనూగు మీసాల ప్రాయాన మోగించింది మొదటి యుద్ధ ఢంకా. నిరంతర ప్రతిఘటనల సమాహారం నడిచింది అప్రహితంగా 50వ పడిదాకా. స్వతంత్ర రాజ్య స్థాపనే ఊపిరిగా, స్వాభిమాన జీవనమే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవితాంతం అంకితమైన ఛత్రపతి విధి వక్రించి తనువు చాలించెను మధ్య వయస్సున అకస్మాత్తుగా. సొంత వాళ్లే పరాయి వాళ్లైన చేదు నిజాలు, అధికారాపేక్షతో జరిపిన విషప్రయోగాలు, కారణమేదైనా నిగ్గుతేలని నిజాలు. రాలిపోయెను ఒక అగ్నిశిఖ, తరలిపోయెను ఒక
వేగుచుక్క. శివాజీ పరిపాలనా విధానం సువర్ణాక్షరాలతో లిఖించదగినది. శివాజీ స్థాపించిన వ్యవస్థీకృత పరిపాలనా వ్యవస్థ. బంజరు భూములు పచ్చని పంట పొలాలుగా మార్చను మెరుగులు దిద్దుకున్నది నీటిపారుదల వ్యవస్థ. శత్రువుల అనుపానులు కనిపెట్టను ఏర్పరిచాడు పటిష్టమైన గూఢచారి వ్యవస్థ. భవిష్యత్ అవసరాలను దూరదృష్టితో ఎంచి ఏర్పరిచను నావికాదళ వ్యవస్థ. ప్రజల కోసమే ప్రభువన్నది అతని నినాదం. హిందూ సామ్రాజ్యమును కోరిన చూపెను మత సామరస్యం. హైదర్ అలీకిచ్చను కీలక ఆయుధ విభాగం. ఇబ్రహీం ఖాన్కు కట్టపెట్టెను నావికాదళం. పాలించెను పరమావధిగా ప్రజా సంక్షేమం. రద్దు చేయించెను అంటరానితనం. వ్యతిరేకించెను సతీ సహగమన దురాచారం. ప్రోత్సహించెను స్త్రీ విద్యా విధానం. మగువలను గౌరవించిన తీరు నిరుపమానం. సలిపెను నిరంతర యుద్ధాలు. కానీ ఏనాడు కూల్చలేదు ముస్లింల పవిత్ర స్థలాలు. గుడులతో పాటు కట్టించెను మరెన్నో మసీదులు. అతని పాలనలో సమాన గౌరవాన్ని పొందెను అన్ని మతాలు. నిర్మింపచేసెను రమారమి 300 దుర్భేద్యమైన కోటలు. ఉపయోగించి ఉన్నత సాంకేతిక విలువలు. నిరతము అప్రమత్తులై మెలిగిరి స్వాభిమాన సైనికులు. వారి భృతికి ఏర్పరచను జీతభత్యాలు. రైతులు పండించిరి పంటలు 8 నెలలు. వారు సైతం నేర్చిరి యుద్ధ నైపుణ్యాలు మిగిలిన 4 నెలలు. అవి నేడు మనం సైతం ఆచరించవలసిన అత్యవసర ప్రణాళికలు. శివాజీ గురు విధేయత. జీవిత పయనాన్ని సరైన దారిలో పెట్టి విషయ పరిజ్ఞానాన్ని కలిగించును గురువు. సమాజహిత సాధనానికి దిశానిర్దేశం చేయును సద్గురువు. ఆధ్యాత్మిక మార్గదర్శనమును ధార్మిక ప్రవృత్తిని శివాజీకి కలిగించెను గురువు సమర్థ రామదాసు. అవసరమైన సమయాలలో సముచిత నిర్ణయానికి ప్రేరణ ఆ గురు బోధనలు. సాటిలేనివి గురువుల యందు అతని వినయ విధేయతలు. భిక్షాటన చేస్తున్న గురువుని చూసి చలించి సంపూర్ణ రాజ్యం ధారాదత్తం చేసెను శివాజీ మహారాజు. గురువు ఆదేశంతో భిక్షాటన చేసెను రారాజు. రాజ్యాన్ని తిరిగి స్వీకరించి నాది కాదు అన్న స్పృహతో రాజ్యపాలన చేయమని నిర్దేశించెను గురువు. కాషాయపు గేరును కానుకగానిచ్చి భగవద్ధ్వజంగా నిలబెట్టమని మాట తీసుకునెను సద్గురువు సమర్థ రామదాసు. శివాజీ ఆధ్యాత్మిక చింతన. చిన్ననాటి నుండి శివారాధన యందే లగ్నమయ్యను చిత్తం. ప్రతి కార్యానికి భవానీమాత ప్రేరణయే స్ఫూర్తి మంత్రం. యుద్ధ పరంపరలతో వేసారిన శివాజీకి ఓసారి కలిగెను వైరాగ్యం. నల్లమల అడవుల గుండా పయనించి చేరుకొనెను శ్రీశైలం. భ్రమరాంబిక అమ్మవారి అనుగ్రహ సిద్ధికై చేసెను నిరంతర ధ్యానం. ధర్మరక్షణకై ఉద్యమించు వీరునిపై కరుణ చూపి భవానీమాత ప్రసాదించెను చంద్రహాస్ అనే వీర ఖడ్గం. కృతజ్ఞతతో నిర్మింపజేసెను శివాజీ ఆలయమునకు ఉత్తర ద్వార గోపురం. ఆనాటి విశేషాలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది ఆలయం పక్కనున్న శివాజీ స్ఫూర్తి కేంద్రం. అది మనందరం శ్రీశైలాన
మల్లికార్జున స్వామి దర్శనానంతరం తప్పక చూసి స్ఫూర్తి పొందవలసిన చారిత్రక స్థలం. శివాజీ స్ఫూర్తి. ప్రతికూల పరిస్థితుల్లో శిరస్సు వంచి, అనుకూల పరిస్థితుల్లో శిరస్సు నెత్తి సమయానుకూల వ్యూహాలు పాటించిన మాస్టర్ స్ట్రాటజిస్ట్ అతడు. కఠినమైన పర్వతాలు, దట్టమైన అడవులను యుద్ధానికి అనుకూలంగా మలుచుకొని ఆకస్మిక దాడులను, గెరిల్లా యుద్ధ రీతులను వినూత్నంగా ప్రపంచానికి పరిచయం చేసి విజయాలందుకున్న పరాక్రమ సూర్యుడు, మహావీరుడు, మగధీరుడు అతడు. భీంతాడి జాతి గుర్రాలను సహ్యాద్రి పర్వత శ్రేణులపై నడిపించి పంచకళ్యాణి చేతకును కథన రంగాన కథం తొక్కించి కొదమసింహమై గర్జించే అతడు. ప్రాచీన హిందూ సంస్కృతిని కాపాడిన హైందవ ధర్మోద్ధారకుడు. భారతీయ జీవన విధానాన్ని రక్షించిన శకకర్త, యుగ స్థాపకుడు. స్వరాజ్ నినాదంతో జాతీయవాదాన్ని తట్టిలేపిన రాజనీతి కోవిదుడు అతడు మన వీర శివాజీ. అతడు చూపిన మార్గంలో కలిసి పయనిద్దాం. అతను రగిలించిన స్ఫూర్తితో కలిసి కదం తొక్కుదాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ను నిర్మిద్దాం. శివాజీ చరిత్ర నేర్పే పాఠాలు. టెక్నాలజీ మాయలో, నాగరికత మోజులో, నిర్లిప్తత నీడలో నీరుగారుతున్న యువతరం, మాదక ద్రవ్యాల ముసుగులో, పబ్ల బార్ల ఆకర్షణలో జోగుతున్న నవతరం. జరగబోయే విచ్ఛిన్నాన్ని, పరిణమించబోయే ఉపద్రవాన్ని ఆపడం మీ ధర్మం, అరికట్టడం మీ కర్తవ్యం. నేను, నా కుటుంబం, నా ఇల్లు, నా కారు, నా ఫ్లాటు, నా అపార్ట్మెంటు, నా ఉద్యోగం, నా సద్యోగం, నా జీతం, నా భత్యం. ఇది కాదు జీవితం. నా దేశం, నా నేల, నా జాతి, నా రీతి, నా నీతి, నా గీతి, నా మట్టి, నా ధాత్రి. అదే కావాలి నీ యోచనం. ర్యాంకులు, సక్సెస్లు కావు జీవితానికి గీటురాళ్ళు. సొమ్ములు, సోకులు కానే కావు జీవనానికి సౌందర్యాలు. స్వతంత్రత, ఆత్మనిర్భరత మన కవచాలు. దేశభక్తి, యువశక్తి మన ధైర్యాలు. చిన్న అపజయాలకు కుంగుబాటు, కొన్ని వదంతులకు ఉలికిపాటు, సత్సాంప్రదాయాలకు గ్రహపాట్లు, చిత్ ఆనందాలకు కుస్తీపాట్లు. కాకూడదు వ్యక్తిత్వ వికాసానికి అగచాట్లు. వీరుల చరిత్రలు, ధీరుల కథనాలు, కన్నదల్లుల పెంపకాలు, నారీమణుల త్యాగాలు. మీలో స్ఫూర్తిని రగిలించాలి, గమ్యం చూపించాలి, దీప్తిని వెలిగించాలి, ఆర్తిని పెంపొందించాలి. భవిష్యత్ ప్రణాళికలను నిర్దేశించాలి. ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించాలి. అటు చూస్తే బంగ్లాదేశ్, ఇటు చూస్తే పాకిస్తాన్, తలెత్తి చూస్తే చైనీయులు, తలదించి చూస్తే సముద్ర జలాలు. అంతర్యుద్ధాలు, విదేశీ వ్యూహాత్మక దాడులు. నీ దేశం పదిలమని, నీ జాతి భద్రమని ఎలా అనుకుంటున్నావు? ఏ తీరుగా ఊహిస్తున్నావు? లేచి గమనించవలసిన అవసరం వచ్చింది. జూలులు దులుపుకొని గర్జించవలసిన సమయం ఆసన్నమైంది. నిరాశను తరిమికొట్టి శంఖానాదం పూరించవలసిన తరుణమొచ్చింది. భారత వీరులారా రారండి, సనాతన ధర్మ బిడ్డల్లారా లేచి రండి. జై హింద్.